యువగలం రథసారథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలను చీరాల నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు చీరాల గడియార స్తంభం వద్ద కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చీరాల పురపాలక సంఘ పరిధిలోని వీధి వ్యాపారులకు మొత్తం 1,48,00,000 విలువైన రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య, గుద్దంటి చంద్రమౌళి, ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, మున్సిపల్ చైర్మన్ మీంచాల సాంబశివరావు, బుచ్చేశ్వరరావు, గంజి పురుషోత్తం, దోగుపర్తి వెంకట సురేష్, లలిత, పొత్తురి సుబ్బయ్య, ఎంఆర్ఎఫ్ రమేష్, తేజ, వేణు వల్లపు, దర్శి నాగేంద్రమణి, కౌన్సిలర్, వివిధ హోదాలో ఉన్న నాయకులు, తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తల అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తేజం నాన్నగారి నైజాన్ని వనికి పుచ్చుకుని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని తన ఆలోచన విధానంతో తండ్రికి అండదండలుగా ఉంటూ పరిపాలన సాగిస్తున్నటువంటి యువ నాయకులు మన నారా లోకేష్ గారి పుట్టినరోజు కార్యక్రమం. చీరాల శాసనసభ్యులు వారి ఇద్దరు తనయులు అభివృద్ధి ప్రదాత, సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా చేసుకొని పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మహానాయకుడు. ఆయన ఆదేశానుసారం చీరాల నియోజకవర్గంలో, చీరాల పట్టణంలో గడియార స్తంభం సెంటర్లో యువ నాయకులు, మానవ వనరుల విద్యాశాఖ మంత్రి, ఆంధ్ర రాష్ట్రాన్ని నలు దిశల అభివృద్ధికి తోడ్పడుతూ తన తండ్రికి అన్నదండలుగా ఉంటూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పథంలో తనదైన శైలిలో అడుగులు వేస్తున్నటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సుమారుగా 2 ఏళ్ల కాలంలో రాజధాని నిర్మాణం అయితే ఏంటి, పోలవరం అయితేనేంటి, సంక్షేమ పథకాలు అయితే ఏంటి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో విరాజిల్లుతున్నట్లు చేసినటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు. ఆయన సారథ్యంలో చీరాల నియోజకవర్గం కొండయ్య గారి ఆధ్వర్యంలో ఆయన తన ఇద్దరు బిడ్డల్ని 2 భుజాలుగా చేసుకొని ఇటు సంక్షేమం వైపు అటు అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నటువంటి చీరాల నియోజకవర్గంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందకరం. సంచలనాలకు మారుపేరుగా చీరాల శాసనసభ్యులు నిలబడుతున్నారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నో ఏండ్లుగా ఆదరణకు నోచుకోక చీరాల నియోజకవర్గంలో చేనేతలు అధిక శాతంలో ఉండి ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్ళకి టెక్స్టైల్ పార్కుకి శంకుస్థాపన చేసిన ఘనత మన చీరాల శాసనసభ్యులు. అట్లాగే పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందడానికి టెక్స్టైల్ ఆటో నగర్ను, అలాగే చీరాల నియోజకవర్గంలో బాపట్ల జిల్లాలోనే ప్రప్రథమంగా 23,75,00,000 రూపాయలతో క్రిటికల్ కేర్ యూనిట్ని ప్రారంభం చేశారు. మరో సంవత్సరంన్నర కాలంలో ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ పేద, బడుగు, బలహీనత, రోగ పీడిత వాళ్ళందరికీ కూడా అండగా నిలబడుతూ ప్రతి నెల పార్టీ ఆఫీసులో ఒక పండగగా జరుపుకుంటూ సుమారుగా ఇప్పటి వరకు 750 మంది పైచిలుకుగా 7.5 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేసిన ఘనత మన శాసనసభ్యుల వారిదని తెలియజేస్తూ మరోసారి లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చీరాల శాసనసభ్యులు మాలకొండయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించబడిందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.